కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఆ పనులన్నీ కూడా కుంటుపడిపోతూ ఉన్నాయి. ఎక్కడి రోడ్లు అక్కడే, ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే, వీధి లైట్లు వెలగడం లేదు, మంచినీటి సరఫరా లేదు, ట్రాక్టర్లు వారానికి ఒకసారి వస్తున్నాయి, ఎక్కడ చెత్త అక్కడ మురిగిపోతూ ఉంది. మరి దోమలు కూడా విపరీతంగా దోమల మందు చల్లే నాదుడే లేడు. గ్రామ పంచాయతీలో మాలాంటి వాళ్ళు పోయి అడిగితే మాకు బిల్లులు రావడం లేదని సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అన్ని మండల కేంద్రాలలో జరిగే ఈ నిరసన కార్యక్రమము గ్రామ పంచాయతీలు పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటేనే దేశాభివృద్ధి జరుగుద్దని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ గ్రామ పంచాయతీల్లో ఏవైతే పనులు ఆగిపోయినాయో ఆ పనులన్నింటిని కూడా తక్షణమే చేపట్టాలని, మరమ్మతులు చేయించాలని ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మండల బాధ్యులు, మండల నాయకులు, మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంబంధిత ఎంపీడీఓ గారికి ఈ యొక్క మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు వెంటనే స్పందించి ఏ గ్రామంలో మరమ్మతులు లేవు, ఏ గ్రామంలో నీటి సరఫరా లేదు, ఏ గ్రామంలో ట్రాక్టర్లు తిరుగుతలేవు, ఏ గ్రామంలో పారిశుద్ధ్యము తక్కువగా ఉంది, అన్నిటి మీద వీధి లైట్లు ఎక్కడ వెలగడం లేదు, మరి వీటన్నిటి మీద తగిన చర్యలు తీసుకుని వెంటనే మరమ్మతులు చేయించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, ముదిరాజు గారి నాయకత్వం, ముదిరాజు గారి నాయకత్వం.